ఒకసారి అమెరికాలో టెక్సస్ అనే ఒక స్టేట్ ఉంటుంది. దానిలో ఒక 4 ప్రధానమైన సిటీలు ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రధానమైన సిటీలు ఎలా ఉన్నాయో టెక్సస్ స్టేట్లో కూడా కొన్ని ప్రధానమైన సిటీలు, హ్యూస్టన్, డాలస్, ఆస్టిన్, శాన్ ఆంటోనీ అని 4 సిటీస్ ఉంటాయి. అవన్నీ చాలా ఇప్పుడు ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతున్నాయి. డాలస్ అనే నగరాన్ని మన తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ ఆక్యుపై చేశారని వార్తల్లో చూస్తాను నేను. అందరూ డాలస్ అని పూర్వదినాల్లో చాలా చక్కగా స్టైల్గా పిలిచేవారు. ఇప్పుడు డల్లాస్పురం అంటున్నారు దాన్ని. ఏమన్నారు దాన్ని? డల్లాస్పురం. ఎందుకంటే అందరూ మన తెలుగు వాళ్ళే. బాబు కుమార్ అనగానే 4 తిరుగుతున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత. లేదా కొన్ని కామన్ నేమ్స్ ఉంటాయి కదా, ఈజీగా అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిన తెలుగు పేర్లే, మళ్ళీ ఆ బోర్డులోనే తెలుగు పేరు టెక్సస్లో. సరే, కొన్ని సంవత్సరాల క్రితం టెక్సస్లో ఒక రెస్టారెంట్ ఉంది. అందులో మారియా అనే ఒక అమ్మాయి పనిచేస్తుంది. షీ వాజ్ వెరీ పూర్. అమెరికాలో కూడా పేదోళ్ళు ఉంటారు, ప్రతి చోట ఉంటారు పేదోళ్ళు, ప్రతి చోట పేదోళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి, ఎవరి స్థాయిలో వారికి అవసరాలు ఉంటాయి. అయితే మారియా అనే అమ్మాయి ఆ రెస్టారెంట్లో పనిచేస్తుంది. షీ వాజ్ వెరీ పూర్. ఆ రెస్టారెంట్లో పనిచేసి వచ్చే డబ్బుతోనే తన జీవితం కొనసాగాలి. ఒకరోజు ఆమె రెస్టారెంట్కి వచ్చింది. అందరూ కస్టమర్స్ వస్తూ ఉన్నారు, లేదంటే చాలామంది ఆ రెస్టారెంట్కి వస్తూ ఉంటే ఒక ముసలాయన కొంచెం పాత బట్టలతో దుర్వాసన వస్తుంది అతని దగ్గర. మెల్లగా లోపల నడిచొస్తుంటే ఆ రెస్టారెంట్ మేనేజర్ అతన్ని తిట్టుకోవడం ప్రారంభించాడు. ఇలాంటి వాళ్ళు వస్తున్నారండి రెస్టారెంట్కి, మన పరువు పోయేలాగా ఉంది, పరిస్థితి ఏంటని. ఈ మ్యారీ ఏం చేసిందంటే, సార్ మీరు అలా అనకండి, ఆయన వస్తున్నారు, భోంచేస్తారు, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు, దానిలో మీకేంటి బాధ అని చెప్పి ఆయన తీసుకొచ్చి ఒక చైర్లో కూర్చోబెట్టి దగ్గరికి వెళ్ళి, సార్ మీకేం కావాలో చెప్పండి. ఆయన కొంచెం సందేహించి, అమ్మ ఐఎమ్ సో సారీ, నాకు చాలా ఆకలి అవుతుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, ఈ రెస్టారెంట్ కనబడింది, నువ్వు వచ్చావు, ఏం కావాలని అడిగావు, నాకైతే ఆహారం కావాలి కానీ నా దగ్గర డబ్బులు లేవు, ఐ క్యాంట్ పే ఎనీథింగ్, వుడ్ యూ ప్లీజ్ షో మీ సమ్ కంపాషన్, కొంచెం నా మీద ఏమైనా దయతలిచి ఆహారం పెట్టగలవా అనగానే, ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి అంటే, ఎస్ అంటే ఒకలాంటి ఇబ్బంది, నో అంటే మరొకలాంటి ఇబ్బంది. ఎస్ అంటే ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు అతను ఏదైతే ఆర్డర్ చేస్తాడో ఆ ఆర్డర్కి సంబంధించిన బిల్లు కనుక ఆయన కట్టకపోతే ఈమె శాలరీలో దాన్ని కట్ చేస్తాడు. ఈమెకు వచ్చేదే అరకొర శాలరీ, ఉన్నదే ఆయన ఏం ఆర్డర్ చేస్తాడో, అసలే ఆకలి అంటున్నాడు, ఎంతకాలం అయిందో తిని మళ్ళీ గట్టిగా ఆర్డర్ పెట్టేసాడు, నా నెల జీతం ఎగిరిపోతే ఏంటి పరిస్థితి ఒకటి. రెండవది, ఆకలితో ఉన్న ఒక ముసలాయన్ను అలా పంపించడం తనకి ఇష్టం అవ్వట్లేదు. ఈ 2 సంఘర్షణలో ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? పోతే పోయింది నా జీవితం ఒక నెల కొంచెం తక్కువైతే అయింది, కానీ ఐ వుడ్ లైక్ టు షో కంపాషన్, నేను ఈ వ్యక్తికి కంపాషన్ చూపిద్దాం అనుకుంటున్నాను. దగ్గరికి వెళ్ళి, సార్ మీరేం బాధపడకండి, మీరు ఏం కావాలంటే అది ఆర్డర్ చేసుకోండి, ఐల్ పే, నేను పే చేస్తా, నాకు వచ్చే శాలరీ తక్కువే, కానీ మిమ్మల్ని చూస్తే నాకు కంపాషన్ వస్తుంది, జాలి వస్తుంది, మీలాంటి వాళ్ళు సహాయం చేస్తే నాకు ఆనందం వస్తుంది, అందును బట్టి మీరు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి, ఆర్డర్ చేసుకున్న తర్వాత నేను కట్టేస్తాను బిల్ అంది. సరే, ఆ వ్యక్తి ఆ మెన్యూ తీసుకున్నాడు, దానిలో తనకు కావాల్సిన ఆర్డర్ చేశాడు. ఈ మేనేజర్కి కోపం వచ్చేస్తుంది, ఈ పిల్ల ఆయన లోపల రాయడం మాత్రం కాకుండా మళ్ళీ భోజనాలు పెడుతుంది, ఇప్పుడు బిల్లు కట్ చేస్తాను ఖచ్చితంగా. ఈమెకి ఆ శాస్తి అలా జరగాల్సిందన్నట్టుగా ఆ మేనేజర్ చాలా కోపంతో ఉన్నాడు, కానీ ఈమె చాలా జెంటిల్గా లోపలికి వెళ్ళింది, చాలా టేస్టీగా ఫుడ్ తయారు చేసి ఆ వ్యక్తి ముందు పెడితే చాలా చక్కగా ఫుడ్ తిన్నాడు, ఆనందించాడు, అతని కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, సంతోషంగా ఉన్నాడు. ఆ తర్వాత లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు ఆ టేబుల్ మీద ఒక పేపర్ మీద ఒక మాట రాశాడు. యూజువల్గా ఎవరైనా హోటల్కి వెళ్ళి లేదా రెస్టారెంట్కి వెళ్ళి తిన్న తర్వాత టిప్స్ ఇస్తారు కదా, ఆయన టిప్ ఇచ్చే ప్లేస్లో ఒక పేపర్ పెట్టాడు. ఎ పీస్ ఆఫ్ పేపర్ కంటైనింగ్ సమ్ వర్డ్స్. ఆ వర్డ్స్ చదువుతూ ఉంది. దానిలో ఏముందో తెలుసా? అమ్మా, నేను ఈ రెస్టారెంట్ ఓనర్ని, నా రెస్టారెంట్లో ఎవరెలా పనిచేస్తున్నారో తెలుసుకుందామని చెప్పి మారువేషంలో వచ్చాను. నేను వచ్చిన దగ్గర నుండి అందరూ నన్ను ద్వేషించారు, కానీ నువ్వు ఒక్కదానివే నన్ను ప్రేమించావు, నా మీద కంపాషన్ చూపించావు, డబ్బు కన్నా మనుషులే విలువగలిగిన వారిని గుర్తించావు, నువ్వు నష్టపోయినా పర్లేదు, ఒక వ్యక్తి కడుపు నింపుదాం అనుకున్నావు, చూసావా, ఆ లక్షణం నాకు బాగా నచ్చింది. నాకు ఈ సిటీలో ఈ ఒక్క రెస్టారెంటే కాకుండా ఇంకా చాలా రెస్టారెంట్లు ఉన్నాయి, దీనికన్నా
10 రెట్లు పెద్దదైనా అక్కడున్న పలానా ఏరియాలో ఉన్న రెస్టారెంట్కి నిన్ను మేనేజర్ చేస్తున్నాను, రేపు వచ్చి జాయిన్ అయిపోయాడు. దేవుడు నా స్తోత్రం కలుగునుగాక. యూ విల్ బి ద మేనేజర్ ఫర్ ది బిగ్గెస్ట్ రెస్టారెంట్ ఇన్ టెక్సస్. ఐ వుడ్ లైక్ టు ప్రమోట్ యూ బికాస్ ఆఫ్ యువర్ కంపాషన్. ఆ మాట చదవగానే ఆమె కళ్ళం నీళ్ళు రావడం ప్రారంభించాయి. ఎ స్మాల్ యాక్ట్ ఆఫ్ కంపాషన్ పుట్ హర్ ఇన్ ఎ గ్రేట్ ప్లేస్. ఇప్పుడు ఆ మేనేజర్ గారిని చూడాలి, ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? విసుక్కున్నాడు, రకరకాల పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడున్నాడు అక్కడే ఉండిపోయాడు. దేవుని బిడ్డలారా, మంచిని కలిగి ఉండి మంచిని చూపించండి. ఎవరిని ద్వేషించద్దు. ఎవరిని ఒక వ్యక్తి యొక్క రూపాన్ని బట్టి కానీ, అతనుకున్న ఆర్థిక స్థితిని బట్టి కానీ, అతని కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ, పరిస్థితులను బట్టి కానీ దయచేసి ఎవరిని ద్వేషించకండి. నువ్వెంత ద్వేషిస్తే దేవుడు అంత పై స్థానంలో పెడతాడు, వాళ్ళు తీసుకెళ్ళి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆమె చూపించిన ఒక చిన్న కంపాషన్ ఆమెను ఒక పెద్ద రెస్టారెంట్ ఓనర్గా చేసింది. దేవుడు నిన్ను హెచ్చించువాడు. ఆయన ఈజ్ యువర్ కంఫర్టర్. ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉందని బాధపడుతున్నావా? ఈరోజు నీ పరిస్థితి ఈరోజు గడిస్తే ఎలా అనే ఆలోచన నీలో ఉందా? పట్టుకో దేవుని గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త. ఈజ్ అవర్ అడ్వకేట్. మన పక్షంగా పోరాడుతున్నవాడు, మన పక్షంగా నిలబడినవాడు, మన పక్షంగా మాట్లాడుతున్నవాడు, మన ఉత్తరవాది. పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం, ఆదరణ కలిగిన జీవితం, ధైర్యాన్ని కలిగిన జీవితం. యూ డోంట్ హ్యావ్ టు లుక్ ఫర్ కంఫర్ట్ ఇన్ సమ్ ఏరియాస్. ప్రపంచంలో ఫిలాసఫర్ల దగ్గరనో, లేకపోతే నవలస్ దగ్గర, లేకపోతే మరొక పుస్తకాల దగ్గర ఆదరణ కోసం చూడాల్సిన అవసరం లేదు. కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్ అండ్ ఆస్క్ హిమ్, లార్డ్, I want to be consoled by you. దేవుడిని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, అద్భుతాలు జరుగుతాయి.